ముంబైలోని కొలాబాలో ఉన్న ముఖేష్ మిల్స్ 1870లో నిర్మించబడింది. 1980లో జరిగిన ఒక భారీ అగ్ని ప్రమాదం వల్ల ఎంటైర్ మిల్ కాలిపోయింది. దానితో పాటు 1200 మంది వర్కర్స్ కూడా కాలిపోయారు. అప్పటి నుంచి ఆ మిల్ ఎన్నో ఏళ్ల పాటు అబాండెంట్ గానే ఉండిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి ఆ మిల్లో ఫిలిం షూట్ చేయడానికి, యూట్యూబ్ వీడియోస్ చేయడానికి జనాలు ఆసక్తి చూపించారు. అలా ఫిలిం షూట్ కోసం వచ్చిన క్రూ మెంబర్స్ అక్కడ కొన్ని వింత విషయాల్ని వాళ్ళు ఫేస్ చేసామని మీడియా ముందుకు వచ్చి చెప్పడం మొదలు పెట్టారు. వాళ్ళు అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ వెనక ఎవరో పాస్ అవుతున్నట్టు అనిపిస్తుందని, ఒక చిన్నని గొంతుతో వాళ్ళ పేరుని ఎవరో సన్నగా పిలుస్తున్నట్టు అనిపిస్తుందని వాళ్ళు చెప్పుకొచ్చారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకున్న వాళ్ళు తెల్లవారుజామున చూస్తే వాళ్ళ ఒంటి మీద గుర్తు తెలియని పాతలు కనిపిస్తుంటాయని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇన్సిడెంట్స్. మిషనరీ సౌండ్స్ వినిపిస్తుంటాయని, ఫుడ్ స్టెప్స్ వినిపిస్తుంటాయని, లైట్ సడన్ గా ఆఫ్ అయిపోతుంటాయని, కెమెరా ఆటోమేటిక్ గా కింద పడిపోతుందని, ఇలా ఎన్నెన్నో. హీరోయిన్ బిపాషా బసు ఆ ముఖేష్ మిల్స్ లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్స్ ని తన కళతో తను చూసినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చింది. వాళ్ళు భయపడడానికి రీజన్ ఏదైనా ఉండొచ్చు, బట్ ముఖేష్ మిల్స్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.